వాళ్ళ తగు ఏంటో అయ్యగారికి చెప్పాయా? అయ్యా, వీళ్ళిద్దరూ అన్నదమ్ములండి అయ్యా. తాతల నాటి సొత్తును వీళ్ళిద్దరూ సమంగా పంచుకున్నారండి. వయసు పడిన తల్లిదండ్రులు మాత్రం ఎవరి దగ్గర ఉంచుకోవాలన్న విషయంలో గొడవ పడుతున్నారండి. వీళ్ళిద్దరూ తల్లిని తమ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ తండ్రి వద్దంటున్నారు. ఏరా నిజమా? అవునయ్యా, అమ్మక వయసు మళ్ళీపోయింది, ఓపిక లేదు. అందుకనే అమ్మని నేను చూసుకుంటాను. అది కాదయ్యా, చిన్నప్పటి నుంచి నాకు అమ్మంటే ఇష్టం అయ్యా. అందుకని అమ్మ నేనే చూసుకుంటాను. నాన్నను వాడిని చూసుకోమని చెప్పండి. నీకెంతమంది పిల్లలు? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అండి. నీకు? 2 అబ్బాయిలండి అయ్యా. సరే, మీ ఇద్దరిలో ఎవరైతే తల్లిని తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డని తండ్రి దగ్గర ఉంచాలి. వయసు మళ్ళిన కాలంలో ఆయనకి ఎవరో ఒకరు సాయం ఉండాలి కదా. అది ఎలాగయ్యా? 10 ఏళ్లుగా ప్రాణంతో సమానంగా పెంచుకుంటున్న బిడ్డని ఆయన దగ్గరికి ఎలా పంపగలను? అయినా నా బిడ్డకి ఆ ముసలానికి సేవలు చేయాల్సిన కర్మ ఏమిటి? కావాలంటే అత్తగారిని వాళ్ళే ఉంచుకోమనండి, వాళ్ళ బిడ్డను ఆయన దగ్గరికి పంపించమనండి. అంటే నా బిడ్డకి నా కర్మ పట్టింది, కావాలంటే వాళ్ళ బిడ్డను పంపించమనండి. వాదన అనవసరం. నా బిడ్డను పంపించడానికి కుదరదు. అమ్మని మీ దగ్గర ఉంచుకొని మీ బిడ్డను పంపుకో. నాకు అంతకంటే అనవసరం. అమ్మ నువ్వు ఉంచుకుని మీ అబ్బాయి నాన్న దగ్గర పంపించుకో. కుదరదు. నాకు అంతకంటే కుదరదు. 10 ఏళ్లు పెంచిన మీ బిడ్డల్ని మీ నాన్న దగ్గరికి పంపడానికి మీరెంత బాధపడుతున్నారే? మిమ్మల్ని కని ఇన్నేళ్లు పెంచి పోషించి మనుషులుగా తీర్చిదిద్ది పెళ్లిళ్లు చేసి ఆస్తిపాస్తులు పంచిన మీ తల్లిదండ్రుల్ని కాటికి కాళ్ళు చాపిన ఈ వయసులో విడదీయాలని చూస్తున్నారే, వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించారా? రేయ్, పేగు తెంచుకుని మీకు జన్మనిచ్చింది మీ తల్లిరా. అభిమానాన్ని తాకట్టు పెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ తండ్రిరా. వీళ్ళు సంపాదించిన ఆస్తిరా మీ ఇద్దరును. మీ తల్లిని మాత్రమే ఉంచుకుంటానని మీరు ఎందుకు వంతులు వేసుకుంటారో నాకు తెలుసురా. మీ పెళ్ళాలకి వండి పెట్టడానికి, మీ కన్న బిడ్డలు సాగటానికి, మీ అంటూ తోమడానికి ఆ పనులేవి మీ నాన్న చేయలేడు కాబట్టి ఆయన మీకొద్దు. అంతేకాదురా, ఆ పనులు చేయలేని స్థితిలో మీ తల్లే ఉండి ఉంటే ఆవిడ్ను కూడా వద్దనేవారా మీరు? పిల్లల్ని పెంచడం మన కర్తవ్యం. మనకు పుట్టారు కాబట్టి. పిల్లల్ని పోషించడం మన బాధ్యత. మనల్ని నమ్ముకుని వచ్చింది కాబట్టి. తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకోవడం మన ధర్మం. వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి. మిమ్మల్ని కన్నందుకు వాళ్ళు గర్వపడాలి గాని సిగ్గుపడకూడదురా. మీ అమ్మా నాన్న మిమ్మల్ని విగ్రహాలు పెట్టించమనడం లేదురా. ఖాళీ వాళ్ళ కడుపుకి కాస్త గంజిపోయమంటున్నారు. వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టించమనడం లేదురా. ఇంకొకరు కట్టించిన గుడి దగ్గర వాళ్ళని భిక్షమెత్తుకునేలా చేయొద్దంటున్నారు. మిమ్మల్ని పల్లకీలో ఊరేగించమనడం లేదురా. వాళ్ళు ప్రాణాలతో ఉండగానే పాడెక్కించద్దంటున్నారు. గురువు లేని చదువు, జన్మనిచ్చిన వాళ్ళని మరిచిపోయిన వాడి బ్రతుకు రాణించదురా, రాణించదు. మీరు పడవలసింది నా కాళ్ళ మీద కాదురా, మీ కన్న వాళ్ళ కాళ్ళ మీద. చూశారా, మీ తప్పుడు ప్రవర్తనతో వాళ్ళనెంత చిన్నబుచ్చినా మిమ్మల్ని క్షమించగలిగే పెద్ద మనసురా కన్నవాళ్ళది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోయే వరకు వాళ్ళిద్దరినీ పువ్వుల్లో పెట్టుకుని ఏ లోటు లేకుండా చూసుకోండి. ఇది గ్రామ పెద్దగా ఈ పెదరాయుడి తీర్పు. ఏ రోజు ఇంజెక్షన్ చేయకపోతే ఆ రోజే అర్చన చచ్చిపోతుందని డాక్టర్లు చెప్పారు. అందుకే వీళ్ళందరి మనియాడులు దొంగలించి ఆ దేవతకు ఊపిరి పోశాను. మీ దగ్గర దొంగలించిన డబ్బు వడ్డీతో సహా ఈ రోజు ఇచ్చేస్తున్నాను. మీ డబ్బు దొంగలించడం అధర్మం, కానీ ఆ రోజు నాకు అబద్ధం అనిపించింది. తను అబద్ధం ఆడకుండా ఉండడం కోసం హరిశ్చంద్రుడు భార్యాబిడ్డల్ని అమ్మడం ధర్మం అయితే నాది ధర్మమే. శ్రీరామచంద్రుడు వాళ్ళని చుట్టుచాటు నుంచి చంపడం ధర్మం అయితే నాది ధర్మమే. ధర్మవాక్య పాలన కోసం ధర్మరాజు తన తమ్ముళ్లకు సమాన హక్కున్న భార్యను జోదంలో కాయటం ధర్మం అయితే నాది ధర్మమే. పరాయి వాళ్ల ఉత్తరాలు చదవటం పాపం అని నాకు తెలుసు. ఆ ఉత్తరాలు చదవబట్టి మాస్టర్ కొడుకునయ్యాను. ఈ కిరణ్ మంచివాడు కథన నిజాన్ని తెలుసుకోగలిగాను. అవన్నీ తప్పైతే నన్ను శిక్షించండి, కానీ ఆ దేవతను మాత్రం ఏమీ అనకండి. నానాదిని కేసు నుంచి తప్పించి అర్చన ఇరికించడానికే వాళ్ళు వచ్చారు. ఇది నిజం. ఇంతకాలం ఈ డబ్బు కోసమేగా ఇలా తాపత్రయపడ్డాం. వీళ్ళందరినీ తీసుకొచ్చాం. ఇల్లు మీ డబ్బు నేను మూట కట్టుకోవడం లేదు. వాళ్ళది వాళ్ళకిచ్చి మిగిలింది నీ బిడ్డలకిస్తాను. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అర్చనను హింసించకండి. మీకు చేతనైతే ఈ 4 రోజులు ఆమె పట్ల ప్రేమ చూపించండి.
నాశనం చేయొద్దయ్యా, వద్దయ్యా, నీకు దండం పెడతానయ్యా. నీకు చేతులున్నది మాకు దండం పెట్టడానికే కాదురా, దస్తావేజుల మీద సంతకం పెట్టడానికి కూడా. అన్వర్, పెడతానయ్యా, 2 రోజులు గడిపియండి. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయే దాని గురించి ఆలోచించను. ఈ రామన్న పాదం తాకగానే ఈ భూమి నా సొంతం. సంతకం పెట్టు. ఏయ్, బలవంతుడు ఎదురు వచ్చినప్పుడు తల వంచిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు బాగులో పడతాడు. రామన్న చౌదరి. సిస్టర్, మా అమ్మ నాన్నకేం కాలేదు. అమ్మ నాన్న ఎవరు వాళ్ళు? ఆయన పేరు డాలర్, ఆవిడ పేరు పౌండ్. ఆ తల్లి నిన్ను నవమాసాలు మోసిన సంగతి నేను నీకు గుర్తు చేయను. ఎందుకంటే అప్పుడు నువ్వు భూమి మీద పడని కడుపులోని పిండాను. నీ మలమూత్రాలు కడిగి నీ తప్పుడడుగులు సరిచేసింది నేను గుర్తు చేయను. ఎందుకంటే అప్పుడు నువ్వు ఊహ తెలియని పసిగుట్టు. కానీ రేయ్ ఆవిడ గంజి తాగి నీకు ఫీజు కట్టి, ఆయన వీధి నాటకంలో పద్యాలు పాడి మూటగట్టిన సొమ్ముతో నిన్ను డాక్టర్లు చేసి అమెరికా పంపితే కొడుకు బాగుపడతాడు అనుకున్నారే, అది మాత్రం గుర్తు చేస్తున్నాను రా. అడుగు పెట్టగానే అమ్మ చనిపోలేదా అని అడిగావే, అప్పుడే చచ్చిపోయిందిరా మీ అమ్మ. అమ్మ చనిపోయిన రోజున వస్తాను అన్నావే, అప్పుడే చనిపోయాడురా మీ నాన్న. నీలాంటి చరిత్ర నిద్రపోతున్న తల్లిదండ్రులను మెలుకొలిపిందిరా. ఇలాంటి బిడ్డల్ని కన్నా అమ్మలారా నాన్నలారా, నోరు కట్టుకుని కడుపు పట్టుకుని కన్నవాళ్ళు పెద్దవాళ్ళు చేసే ప్రయత్నంలో ఆరోగ్యాలు పోగొట్టుకుని ఆస్తులు పోగొట్టుకుని ఖాళీ అరచదులతో నిలబడితే లాభం లేదు. మీరు కొంత డబ్బు బ్యాంకుల్లో వేసుకోండి, అది మీకోసం కాదు. మీరు చచ్చిపోతే అమెరికా నుంచి మీ బిడ్డలు రావడానికి అయ్యే ఖర్చుల కోసం అని బాగా బుద్ధి చెప్పేవరా. ఒరే, మాతాపితల సేవే మాధవ సేవని మర్చిపోయిన వాళ్లకు అమ్మను అమ్మ అని నాన్నను నాన్న అని పిలిచే హక్కు పోతుందిరా. వెళ్ళిపో. ఆఖరి చూపు నిన్ను చూడటం కంటే ఆఖరి దాకా ఈ విష్ణు చూసుకొని బతుకుతాం. వెళ్ళిపోరా. మీ నాన్నగారి పరువు తీయాలనుకుంటున్నావా? నన్ను ఆపడానికి నువ్వెవడివి? నా బదులు ఎవరితో వచ్చి బియ్యం పోస్తుంటే మీరంతా చూసి సంతోషిస్తున్నారా? నాకున్న సంబంధం తెచ్చేసి ఆ కొత్తగా వచ్చి దాంతో సంబరాలు చేసుకుంటున్నారా? ఎవడి పరువు పోయినా నాకు అనవసరం. నేను మాత్రం నన్ను ఆపడానికి నువ్వెవడివిరా? అటు తప్పుకుంటావా లేదా? ఎవరి నుంచి ఎత్తవే నువ్వు? అతను నీకేమవుతాడో తెలుసా? నా తర్వాత నీకు తండ్రి లాంటి వాడు. చిన్నప్పటి నుంచి నేను భుజాన్ని వేసుకుని పెంచినవాడు. అలాంటి వాడు. అన్నా, ఏదో చిన్నపిల్ల తెలియక ఉక్రోషం లేదో మాట్లాడింది. అది కదా దేవుడు. నన్నే కొడతావు కదా రాయుడు? రాణి, వద్దు, నా దగ్గరికి రావద్దు. అది కదమ్మా, అతని వయసులో నీకంటే ఎంత చెప్పు. అతని మీద చేయి తీసుకు చూసి తట్టుకోలేక. నన్ను ముట్టుకోవద్దు. చూడమ్మా, ఇంతకు ముందు ఎప్పుడైనా నిన్ను చిన్న మాట అన్నానా? చేతి ఎప్పుడైనా చిన్న దెబ్బ కొట్టానా? సరే, నీ చేసిన తప్పి అనుకుంటూ కొట్టు. నేను ఇంక నీతో ఉండను, వెళ్ళిపోతాను. అమ్మా రాణి, ఎక్కడికి వెళ్తావమ్మా? నువ్వు అబోసు బొంతులిందని వెళ్ళొద్దమ్మా. నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతే నన్ను ఎవర్రా రాయుడు అని పేరు పెట్టి పిలుస్తారు. అమ్మా, నువ్వు వెళ్ళిపోతే నా బ్రతుకి చీకటి అయిపోతుందమ్మా. నీకు అమ్మ పెళ్ళ ఉన్నారుగా, వాళ్ళతో హాయిగా ఉంటూ నేను మా మేడ తిట్టికి వెళ్ళిపోతాను. అమ్మా రాణి, నా మాట వినమ్మా. నీకు దండం పెడతారు, నీ కాళ్ళు పట్టుకుంటారు. మేమంతా ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. నువ్వు ఒక్కదానివి ఇంట్లో ఉండు. అమ్మా, మీరైనా చెప్పండి. నా కూతురు నన్ను వదిలి వెళ్ళిపోతుంది. ఈ తండ్రిని వదిలి వెళ్ళొద్దని మీరైనా చెప్పండి. అమ్మా రాణి, ఆగమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా. ఇచ్చుడు. అమ్మా, ఎవరైనా తప్పు చేస్తే బండ మీద నిలబడతాం కదమ్మా. ఇప్పుడు నేను నిలబడ్డాను. ఎన్ని రోజులైనా సరే నువ్వు వచ్చి క్షమించాను అనేంత వరకు నేను ఇక్కడ నిలబడతాను. అమ్మా రాణి, నా మాట వినమ్మా. అమ్మా రాణి, నాకు ఈ శిక్ష చదవనుకుంటే నిన్ను కొట్టిన ఈ చేతులు ఏం చేస్తానో చూడమ్మా.
చూడు ఈ చేతులు ఏం చేస్తారో చూడు చూడు నీకోసం ఏం చేస్తున్నావు చూడమ్మా చూడు అమ్మా అన్నా అన్నా నువ్వు ఉండు భీముడు నువ్వు ఉండు అమ్మా అమ్మ రాణి అమ్మా 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 నిన్ను కొట్టి నీ చేతులు ఏం చేసినా చూసావా అమ్మా నా కంటంలో ప్రాణం ఉండగా నేను ఇంకెప్పుడు కొట్టనమ్మా అమ్మా అమ్మా నా మీద నీ కోపం పోయిందా ఆ? పదమ్మా పద ఇంటికి వెళదాం ఇంకా నన్ను ఆపడానికి ప్రయత్నించావో నేను చచ్చిన తొట్టు. ఉత్తరం చదివారుగా? చదివాను. చదివాక కూడా శుభవార్తల్ని అశుభవార్తల్ని తేడా లేకుండా పంచే పోస్ట్ మ్యాన్ భగవంతుడు నాకు ఆ ధైర్యం ఇచ్చాడు. కానీ అదే భగవంతుడు నా చావుని స్పీడ్ పోస్ట్ లో పడేశాడు. ఉత్తరాన్ని పోస్టు డబ్బాలో పడేసినంత మాత్రాన అవతలి వ్యక్తికి డెలివరీ కాదు, మధ్యలో పోస్ట్ మ్యాన్ ఒకడు ఉంటాడు. నేను డెలివరీ ఆపేస్తాను. దేనికి నవ్వావు? మీ పిచ్చితనానికి. నాది పిచ్చితనం కాదు, ప్రేమ. ప్రేమంటే నవ్వు కాదు అర్చన. నాకు తెలుసు విష్ణు, ప్రేమంటే నవ్వు కాదని, అలానే అది నవ్వుల పాలు కూడా కాకూడదని. నా ప్రేమ జయిస్తుంది. అది బ్రతికుంటే. నా ప్రేమకు చావులేదు అర్చన. కానీ ఈ శరీరానికి చావుంది విష్ణు. ఎవరైనా అందాన్ని ప్రేమిస్తారా? అస్థి పంజరాన్ని ప్రేమించరు. నేను ప్రేమిస్తున్నది నీ ఆత్మ సౌందర్యాన్ని. కట్టి ఎండిపోతే వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, గడ్డి ఎండిపోతే గొడ్లు తినడానికి ఉపయోగపడుతుంది. శరీరం కుళ్ళిపోతే ఎందుకు పనికిరాదు? జాతస్య మరణం ధ్రువం అన్నారు. పుట్టిన ప్రతి మనిషి గిట్టిపోవలసిందే. మనిషి రేపటి గురించి ఎదురు చూస్తుంటే శ్మశానం మనిషి గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. అటు చూడు. అర్చన, చావు రానిదెవరికి లేనిదెవరికి? సూర్యుడు ఉదయం పుడతాడు, సాయంత్రం మరణిస్తాడు. చంద్రుడు సాయంత్రం పుడతాడు, ఉదయం మరణిస్తాడు. మహారాజులైనా మహారాణులైనా మానవులందరి ఆఖరి మజిలీ అది. మహాకవి జాషువా గారు దాని గురించి ఏమన్నారో తెలుసా? ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే. ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కల్గొన్న చిత్రలేఖకుని కుంచియు నసించే. నీకు మనసులో బాగుందని అనిపించిన మనసులో అనాలి అని అనిపించలేదు కదా పిచ్చిదానా. ఈ సృష్టిలో మానవుడు పుట్టడానికి వన్స్ మోర్ చెప్పగలడు గాని మరణానికి వన్స్ మోర్ చెప్పలేడు. తెలిసిన నిజం గురించి ఆలోచించడం అవివేకం. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నాడు మహాకవి. జీవితంలో భయపడాలి గాని భయమే జీవితం కాకూడదు. ఒక బండి చక్రంలో నాకుల మీద కష్టం సుఖం అంటూ రాసుకుంటూ వెళ్ళిపోయామనుకో, ఆ బండి చక్రం తిరిగేటప్పుడు ఏమవుతుంది? ఒకసారి కష్టం పైకొస్తే మరోసారి సుఖం వస్తుంది. అర్చన, ఈ క్షణం నుంచి నువ్వు కన్నీటిని కష్టాలను మర్చిపోయి ఏమీ జరగందానిలాగా, ఏమీ ఎరుగున దానిలాగా పరిగెత్తి సెలయేరులాగా కళకళలాడుతూ సంతోషంగా ఉంటానని మాట.
రావణ సోదరి గారు పంచాయతీకి రావటం నేను పుట్టాక చూడలేదురా. నిజమేరా, అతనికి జరగాల్సిందేరా, లేకుంటే అతను దౌర్జన్యానికి అంతే లేకుండా పోతుంది. అది నిజమే. మిమ్మల్ని నమ్ముకొని నోరుకుతుందా? మరి నా పెళ్ళం పిల్లలు క్షేమమేగా? 200 మైళ్ళ దూరాన పెట్టినా. నువ్వేం తొక్కులాడకు. విశ్వేశ్వరయ్య గారు, నన్ను పంచాయతీకి ఎందుకు పిలిపించారు? మీరు తన ఇంటి దగ్గరికి వచ్చి పొలం ఇమ్మని బెదిరించారని సుబ్బారాయుడు పంచాయతీలో చెప్పాడు. అది నిజమో కాదో కనుక్కుందామని. దానికి సమాధానం సుబ్బారాయుడు చెబితే బాగుంటుంది. చెబుతాను. జరిగింది జరిగినట్టు చెప్పడానికి నాకు భయమైంది. ఆ నిజం చెప్పే ముందు మా అన్వర్ చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి చెబుతావా? చెబుతానండి. నీ పెళ్ళం తాలిపట్టు పెంచల తెచ్చాం. వెయ్యనా తిప్పనా? కొండ చిల్వ నోటులు కంఠం పడుతున్నావు. చేస్తావు. అయినా తిప్పతే ఏమవుతుంది నీకు తెలుసు కదా. అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. రామన్న చౌదరి గారు నా పొలం కాడికి వచ్చి వ్యవసాయంలో నష్టం వస్తుందంట కదా, పొలం ఏమన్నా అమ్ముతావా అన్నారండి. మంచి రేటు వస్తే అమ్ముతానన్నానండి. ఆయన డబ్బులు ఇచ్చారండి, నేను పొలం ఇచ్చానండి. ఆయన మనుషులు నీ కుప్ప తగలబెట్టినారంటివే. మా పాలేరు తెలియకో బీడి ముక్క పడేసినాడంట. తప్పైపోయిందండి. పెద్ద మనుషులు పంచాయతీకి పిలిపించారు. మన్నించండి బాబు. ముగిసిందా పంచాయతీ? ఇక నేను బయలుదేరుతున్నా. క్షమించండి రామన్న చౌదరి గారు. విశ్వేశ్వరరావు, కాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది, అదే రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది. పదవిలో ఉన్నాం కదా అని మీరందరూ మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే రేపు రోడ్డు మీదకు రావలసి వస్తుంది. రామన్న చౌదరిరా. ఎవరది? నేనేరా కిందరా. కోర్టులో నా మీద గెలుస్తాను అన్న ధీమా రాగానే దాన్ని ఎవరితో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? అగో అని మాట్లాడి ఒక అడ్రస్ లేని దాన్ని తెచ్చుకుని దాన్ని ముడిపించడం కోసం వీళ్ళందరూ మన అడ్రస్ కొట్టేస్తావా? అవన్నీ మాట్లాడే సమయం కాదు ఇది. ఇదే సమయం. నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తారన్న గయ్యాలి మనిషి, నా కూతురు బతుకులో నిప్పులు బయటానికి వచ్చిన బజారు మనిషి దేవతది చెప్పు. ఆ దేవత 10 రూపాయల డబ్బులకు ఒళ్ళు అమ్ముకునే మెరకీది ఆడదరాది. మా అమ్మకు అన్నగా పుట్టి బ్రతికిపోయా. లేకపోతే నీ 32 పళ్ళు రాలగొట్టి కట్టగట్టి కవర్లో పెట్టి స్టాంపు గుద్ది డబ్బాలో వేస్తే అడ్రస్ లేని కవర్లో అల్లాడిపోయేవాడు. కొట్టడం కాదు నాన్న, ఏకంగా చంపేసాయి. ఏమండే
ఉంచుకున్న దానికోసం మర్డర్లు చేసిన వాళ్ళని ఎంతమందిని చూడలేదు మేనమామను మర్డర్ చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకో. ఆగండి, దయచేసి ఆయన ఏమనకండి. మీ అందరికి ఇష్టం లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళేదంటే మేమే మెడబట్టి బయటికి గంటేయగలం. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పలేవు. చెప్పోయా, మా వారదాన్ని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చాడో? సెంట్రల్ జైలు నుంచి. విష్ణు, ఈ అమ్మాయిని జైలు నుంచి తీసుకొచ్చిన మాట నిజమేనా? నిజం మాస్టర్, జైలు నుంచి. నన్ను పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవడం కోసం ఈ అమ్మాయిని తీసుకొచ్చావని తెలుసు. జైల్లో తప్ప నీకు ఇంకెక్కడ దొరకలేదా? పరాయి మగారితో కలిసి ఒకే గదిలో పడుకోవడానికి వచ్చిన ఈ ఆడది ఇంకెక్కడ దొరుకుతుందమ్మా? జైల్లో తప్ప. విష్ణు, కన్న కొడుకుని వద్దనుకుని నీతో తలకొరివి పెట్టించుకుందాం అనుకున్నాను. నువ్వు కూడా ఇలా? లేదు మాస్టర్, సంగీతంలో 7 స్వరాలుంటాయి. జీవితంలో ముడి వేసుకునే భార్యాభర్తలు వేసేది 7 అడుగులే. అర్చన నా కాబోయే భార్య. అబద్ధం. ఆ అమ్మాయి మా తాలూకు. మీ తాలూకు అయితే తొందరగా తీసుకెళ్ళవే బాబు. ఇప్పటికే కొంపలో నిప్పురా చేసింది. రాబే. రేయ్, మీరే ఉద్దేశంతో అర్చనను తీసుకెళ్తున్నారో నాకు తెలుసు. మళ్ళీ చెయ్యి వేస్తే నరికేస్తా. మీ బాసుగాడున్న చోటికి పంపిస్తా. రేయ్, ఏంట్రా ఈ దౌర్జన్యం? పోలీసులు పిలుస్తా. పిలిస్తే పారిపోయే కుక్కలు వీళ్లే. ఎరా, పోలీసులు పిలవమంటావా? బుద్ధి తెచ్చుకునే వాళ్ళు వెళ్ళిపోయారు. బుద్ధి లేని నీ కళ్ళు తెరిపించాలంటే అర్చన గతం గురించి చెప్పాల్సిందే. తను తీసుకొచ్చింది జైలు నుంచి కాదు, ఒక ప్రశాంతమైన అనాథాశ్రమం నుంచి. ఎందుకమ్మా అలా తెంచేస్తున్నావు? నేను తెంచడం లేదు, నువ్వే తెంచేసుకున్నావు. చూడమ్మా, నేను నీకు దూరం అవుతున్నానని అనుమానం వద్దమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు. గుడిని దేవుణ్ణి వేరు చేయగలమా? కంటిని చూపును వేరు చేయగలమా? అలాగే మనిషిని నీడను వేరు చేయగలమా? రాయుడు, గుడి సంగతేమో నాకు తెలీదు. ఆయన భగవంతుడు, మన మనుషులు. కంటిని చూపుని విడగొట్టేది కన్నీళ్లు, మనిషిని నీడని విడతీయగలిగేది మరణం. ఇది నువ్వు చెప్పిందే రాయుడు. కావచ్చు, కానీ నిన్ను నన్ను విడదీయగల శక్తి ఏదీ లేదమ్మా. ఎందుకు లేదు? ఉంది. అదే దారి తప్పిన నీ మనసు. సరేనమ్మా, నేను తప్పే చేశాను. నన్ను క్షమించు. రామ్మా, భోంచేద్దాం. నిన్ను క్షమించడానికి నేనెవరిని? అయినా నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి చెయ్యి. అమ్మా రాణి, నువ్వు తినకుండా నీ ఏనాడైనా తిన్నానమ్మా? ఇప్పుడు రోజులు మారిపోయాయిగా, నీకోసం ఎదురు చూసేవాళ్ళు వేరే ఉన్నారు. లేదమ్మా, తూర్పున తెల్లవారితే నా కళ్ళు చూడాలనుకునేది నిన్ను, నా చెవులు వినాలనుకునేది నీ అడుగుల చప్పుడు. ఇది నిజం కాదు అంటే కాలం ఆగిపోదేమో గాని నా గుండె మాత్రం ఆగిపోతుందమ్మా. రా తల్లి. రాయుడు, నేను ఒక మాట చెప్తాను, వింటావా? నేను మీ ఆవిడ పక్కన కొంచెం తింటుంటే చూసే వాళ్ళకి మీ ఎదురు తల్లి కూతురులాగా కనిపించు. అక్క చెల్లెలుగా అనిపిస్తాను. అర్థమైందిగా, ఇక వెళ్ళు, నేను తర్వాత తింటాను. ఇప్పటిదాకా ఎవరికీ తెలియకుండా అన్ని సజావుగా జరిగిపోతున్నాయి. ఇవాళ బాంబు పేల్టంతో వ్యవహారం మొత్తం బయటపడింది. ఓం శాంతి. నాకెందుకో భయంగా ఉంది. ఈ విషయం పోలీసులకు తెలిస్తే ఏం చేయలేరు. ఎందుకంటే కొన్ని క్షణాల్లో మన కేర్ ఆఫ్ అడ్రస్ మారిపోతుంది. ఎవడా నువ్వు? ఐఎమ్ ఏ కంప్లీట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ పోస్ట్ మ్యాన్. నేను చెప్పిన పోస్ట్ మ్యాన్ వీడే. ఉత్తరాలు ఇచ్చే బచ్చాగాడివి నా స్థావరానికి ఎందుకు వచ్చావు? ఉత్తరాలు ఇచ్చేవాడిని కదా అని ఉత్తర కుమారని అనుకుంటున్నావా? నిన్ను నీ టెర్రరిజాన్ని కట్టగట్టి కవర్లో పెట్టి ముద్ర గుద్ది కేర్ ఆఫ్ తీహార్ జైలుని రాసి పార్సిల్ చేయడానికి వచ్చాను రా. నా ఎదురుగా నిలబడి ఈ మాత్రం మాట్లాడిన మొదటి మగాడివి నువ్వే. ఆఖరి మగాడిని కూడా నేనే అవుతాను రా. సెంట్రల్ గవర్నమెంట్ వర్కర్ని కదా అని సెంటర్నే కాపాడదాం అనుకుంటున్నావా? అసలు టెర్రరిస్ట్ అంటే ఎవరో తెలుసా నీకు? తెలుసురా. 50 సంవత్సరాలుగా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బ్రతుకుతున్న హిందూ ముస్లిం సోదరుల మధ్య అగ్గిరగల్చాలని చూస్తున్న నరరూప రాక్షసులు. వేలాది కులాలు ఏకమై బ్రతికే ఈ దేశాన్ని కుక్కల అరుపులు నక్కల ఏడ్పులు విడదీయలేవురా. ఎందుకో తెలుసా? తూర్పు నుంచి ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ అన్న హిందువుల కీర్తన, పడమర నుంచి అల్లాహో అక్బర్ అన్న ముస్లింల ఖురాన్ ప్రార్థన, ఉత్తరాన సిక్కు గాత్రం నుంచి గురు గోవింద్ సంగానం,
నడిబొట్టు నుంచి నడిపించునానావా అన్న క్రైస్తవుల ఆరాధన నిత్యం విని విని 100 కోట్ల భారతీయులు పులకితులై ఒక్క కులంగా ఒక్క మతంగా కలిసి కన్నెర్ర చేసి తుప్పున ఉమ్మితే ఆ ఉమ్మిలో మునిగి చస్తారా మీ ఉగ్రవాదులు. నిన్ను బ్రతకనివ్వరు. బ్రతకనివ్వకపోవటానికి నేను పచ్చగాని కాదురా, భారతీయుణ్ణి. ఈ దేశ స్వాతంత్ర్యానికి గాని సార్వభౌమత్వానికి గాని స్వేచ్ఛకు గాని భంగం వాటిల్లితే రక్తం చిందించడానికి సిద్ధంగా ఉండే మొట్టమొదటి భారతీయుణ్ణి. చిందించిన తొలి రక్తపు బిందువుని అల్లూరి సీతారామరాజుకి ఏర్పాటు చేస్తాను. మరి రక్తపు బిందువుని ఉరితాటికి ఉయ్యాలలోగిన భగత్ సింగ్కి తర్పణ పోస్తాను. ఊపిరి వదలాల్సి వస్తే అసువులు అర్పించిన కార్గిల్ల మరవీరులకు అంకితం చేస్తాను. గుండె చూపించిన టంగుటూరి అడుగుజాడల్లో నడిచే అసలైన తెలుగు సైనికుణ్ణి నిరూపిస్తాను. ఇప్పుడు ఏమైపోయిందని రా బాధ. ఇంకా ఏ కావాలమ్మా? నాకు ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, అనురాగం, అనుబంధం సర్వస్వం నా బిడ్డ. అది నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా ఏం మిగిలిందమ్మా? ఏమిట్రా ఇది పిచ్చోళ్ళ? అవునమ్మా, నాకు పిచ్చి. కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి మందు పిచ్చి, కొందరికి పేకాట పిచ్చి. కానీ నాకు మాత్రం కూతురు పిచ్చమ్మా, కూతురు పిచ్చి. దేవుడు దేవుడు, నీ గుర్తుందా? నీ గుర్తుందా? ఆకాశం పెడపెడాని ఉరిగితే అందరూ అర్జున అర్జున అంటారు. కానీ నా బిడ్డ మాత్రం రాయుడు రాయుడు అని నా గుండెల్లో ఒదిగిపోయేది. ఇప్పుడు ఎవరి గుండెల్లో ఒదిగిపోతుందా? లక్ష్మి లక్ష్మి, నా బిడ్డ అన్నం తిన్నని మారాజ్ చేస్తే ఈ చేయి చూపించి ఇది అన్నం, ఇది పప్పు, ఇది చారు, ఇది పెరుగు, ఇది నెయ్యి, ఇది అమ్మకు, ఇది భీముడికి, ఇది రాయుడికి అని ఈ చేత్తోనే తినిపించేవాడు. అలాంటిది ఈ చేత్తోనే నా బిడ్డను కొట్టారు. ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్, ఊర్రా మాస్.